ఎన్బీకే అఖండ దుమ్ము దుమారం లేపింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎక్కడ అంచనాలకు మించి వసూలు చేసింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఫస్ట్ వీక్లోనే మొత్తం ఆల్ ప్రాఫిట్స్, ఆల్ ఏరియా నుంచి అన్ని ప్రాఫిట్స్ అయిపోయి ఏకంగా లాభాలు తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్గా 56 కోట్ల షేర్, 95 కోట్ల గ్రాస్ దుమ్ము లేపి పడేసింది. రిలీజ్కు ముందు ఏ మాత్రం అంచనాలు ఉన్నావో అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా ఇంకింత పైకే సినిమా ఉండడం, పెట్టిన బిజినెస్ ఏరియాల వారిగా అన్ని బ్రేక్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెంట్స్. నైజాంలో అయితే దిల్ రాజు 10.5 కోట్లకు కొంటే 15 కోట్ల దాకా ఫస్ట్ వీక్లోనే కలెక్ట్ చేసిందంటే 15 కోట్ల షేర్, 4 కోట్ల ప్రాఫిట్ తీసుకున్నాడు. సీడెట్లో ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లకు వచ్చేసింది. ఆంధ్రలో కూడా ప్రాఫిట్ జోన్లకు వచ్చేసింది ఆల్రెడీ. యుఎస్లో, అమెరికాలో అయితే పెట్టిన పెట్టుబడికి 5 లాభాలు, మామూలు లాభాలు కాదు. అమెరికాలో అయితే ఇది అఖండ క్రేజ్ మామూలుగా లేదు. ఈ స్టార్టింగ్లో ఇది మాత్రం కలెక్ట్ చేస్తుందా? అంచనాలు చూస్తే ఆకాశాన్ని అంటిన ఈ కరోనా తర్వాత థియేటర్లకు వస్తారా పబ్లిక్ అన్నారా? అవన్నీ పటాపంచలు చేస్తూ ఏకంగా ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ అందరూ కలిసి ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ అనేది లేనే లేదు. మూకుముడి దాడి ఫస్ట్ 2 days దుమ్ము లేచిపోయింది. ఫస్ట్ వీకెండ్ అయితే ఒక బ్లాక్ బాస్టర్ సునామీ లాగా విరుచుకుపడ్డది. థియేటర్లో ఎక్కడ చూసినా చిన్న పెద్ద ముసలి ముతుకానా లేదు. జై బాలయ్య పాటకు మాత్రం డ్యాన్స్ దుమ్ము లేచిపోయింది. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది. లాంగ్ రన్లో దాదాపు 80 కోట్ల షేర్ దాకా కొట్టే అవకాశం ఉంది. చూద్దాం. గ్రాస్ మాత్రం దాదాపు 150 కోట్ల చేరుతుందని అంటున్నారు పండితులు. ఏమో సినిమా అభిమానులు ఎంతవరకు పోతుందో కానీ లాంగ్ రన్లో ఇప్పటికే ఆల్ ఏరియా ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. కొన్నవారికి లాభాలు, థియేటర్ల యజమానులు మొత్తం గలగల, డిస్ట్రిబ్యూటర్లు అందరూ, నిర్మాత ఆల్ హ్యాపీస్. మెయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపు తీసుకొచ్చింది. జై బాలయ్య.